పాన్ ఇండియా స్టార్ క్రేజ్లో ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఏంటో, ఆయన ఫాలోయింగ్ ఏంటో చూస్తూనే ఉన్నాం. ఒక్క బాహుబలి మూవీతో ప్రభాస్ తలరాత మొత్తం మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్గానే కాదు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా కూడా ఒక ట్యాగ్ అయితే మోస్తున్నాడు ప్రభాస్. అయితే ఇదంతా ఇలా ఉంటే ప్రభాస్ తండ్రి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసని చెప్పాలి. అసలు ప్రభాస్ తండ్రి ఏం చేసేవారు, ఆయన ఎలా మరణించారు, అలాగే ప్రభాస్ ఇండస్ట్రీకి ఎలా అడుగుపెట్టాడు, ఆయనకి అనుష్కకి మధ్య ఉన్న సంబంధం ఏంటి, అసలు ప్రభాస్ పెళ్ళెప్పుడు చేసుకుంటాడనే విషయాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రస్తుతం ఒక రేంజ్లో దూసుకుపోతున్న ప్రభాస్ 1979 అక్టోబర్ 23న ఉప్పలపాటి సూర్యనారాయణరాజు శివకుమారి దంపతులకి పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన మొగల్తూరులో జన్మించాడు. ప్రభాస్కి ఒక చెల్లెలు ప్రగతి ఉంది. ఇక తన బాబాయ్ కొడుకు ప్రబోధ్తో చాలా క్లోజ్గా ఉంటాడు ప్రభాస్ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఎక్కువే. వాళ్ళ నాన్నకి ఉన్న 1500 ఎకరాల ఫామ్ హౌస్లో వాళ్ళందరూ హ్యాపీగా గడిపేవారు. ఇక ప్రభాస్ నాన్న ప్రభాస్ పుట్టే నాటికే నిర్మాతగా 4 సినిమాలు పూర్తి చేశారు. అయితే అవన్నీ కృష్ణరాజ్ గారితో మాత్రమే నిర్మించారు. ప్రభాస్ భీమవరం డిఎన్ఆర్ స్కూల్లో చదువుకున్నాడు. అలాగే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ వచ్చేసి శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో కంప్లీట్ చేశాడు. ముందుగా ప్రభాస్ హోటల్ బిజినెస్ చేయాలనుకున్నాడు, కానీ అది అక్కడికే ఫుల్ స్టాప్ పడాల్సి వచ్చింది. ఇక ప్రభాస్ చదువు విషయంని సూర్యనారాయణరాజు పూర్తిగా ప్రభాస్ ఇష్టానికే వదిలేశారట. నువ్వేం చదువుకోవాలనుకుంటున్నావో అదే చదువు, విదేశాలకి వెళ్తానంటే విదేశాలకు కూడా పంపిస్తానని అన్నాడట. అయితే ప్రభాస్ వాళ్ళ నాన్నకి సినిమాలంటే చాలా ఇష్టం. ఓ పక్క ఆయనకి మొగల్తూరులోని 100 ఎకరాల పొలం ఉండేది. అయితే ఇంట్లో వచ్చే నగదుతో ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళగా ఆయనకి సినిమా ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు సహకరించారు. అలా ఆయన గోపీకృష్ణ మూవీస్ అనే పేరుతో భక్త కన్నప్ప, తాండ్ర పాపరాయుడు, మధుర స్వప్నం, బొబ్బిలి బ్రహ్మన్న, అమరదీపం ఇలా మొత్తం 10 సినిమాల వరకు నిర్మించారు. ఆయన ముందు తీసిన సినిమా కృష్ణవేణి, ఇది సూపర్ హిట్ అయింది. అలా సినిమా నిర్మాతగా ప్రభాస్ తండ్రి బాగానే సక్సెస్ అయ్యారు. ప్రభాస్ తండ్రి ఎక్కువగా మొగల్తూరులోనే ఉండేవారు. తర్వాత చెన్నై, హైదరాబాద్లో ఉండేవారు. తన పుట్టిన ఊరంటే ఆయనకి ఎంతో మమకారం ఉండేది. ఇక తాత నుంచి వచ్చిన ఇంటిని ప్రభాస్ తండ్రి కోరిక మేరకు ఇప్పటికీ ఆ విధంగానే ఉంచేశారు. పండుగ సమయం వచ్చిందంటే సంక్రాంతి వేళ బంధువులతో ఆ ఇల్లు కలకల్లాడుతోందే. ప్రభాస్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. అయితే ఆయన తండ్రి బిల్లా సినిమాకు కూడా నిర్మాతగానే ఉన్నారట. ఇక అప్పుడు అనారోగ్యం వల్ల ఆయన ఇంట్లోనే ఉండిపోయేవారు. ఓసారి 2010 డిసెంబర్ 10న ఆసుపత్రిలో అనారోగ్య కారణంగా చేరిన సమయంలో ఆయన ప్రాణాలు విడిచారు. దీంతో ప్రభాస్ తన తండ్రి మరణంతో కాస్త డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత నుంచి ప్రభాస్ తల్లిని, చెల్లిని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఇక తన తమ్ముడు చనిపోక ముందే కృష్ణరాజ్కి కూతులు పుట్టి కొడుకులు లేకపోవడంతో ప్రభాస్ని తన సొంత కొడుకులా చూసుకున్నారు. తన వారసుడిగా ప్రభాస్ నిలబెట్టాలని చూశాడు. ఇక ప్రభాస్ ఇంటర్ చదువుతున్నప్పుడే చిరంజీవి సినిమాలు, చిరంజీవికి ఉన్న ఫాలోయింగ్ చూసి తను కూడా హీరో అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. అయితే కృష్ణరాజు ప్రభాస్ని హైదరాబాద్ తీసుకొచ్చి శ్రీ చైతన్య కాలేజ్లో బీటెక్ చదివించారు. ఇక బీటెక్ పూర్తవగానే కృష్ణరాజ్ ప్రభాస్కి యాక్టింగ్ నేర్పించడం కోసం వైజాగ్ సత్యానంద్ గారి దగ్గరికి పంపించారు. ఆ తర్వాత ఓసారి నిర్మాత అశోక్కి ప్రభాస్ గురించి తెలియడంతో వెంటనే సూర్యనారాయణరాజుకి ఫోన్ చేసి ప్రభాస్ని ఆడిషన్కి పంపమని కోరడంతో అలా ఆడిషన్లో ప్రభాస్ పర్ఫార్మెన్స్ నచ్చి హీరోగా ఫిక్స్ చేశాడు. దీంతో ప్రభాస్ హీరోగా ఓకే అయ్యాక పెద్దనాన్న కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్లి విషయం చెప్పి ఆశీర్వాదం తీసుకున్నాడు. కృష్ణరాజు గారు అశోక్ కుమార్ను, జయంత్ని పిలిపించి అన్ని వివరాలు కనుక్కున్నారు. అంతా ఓకే అయ్యాక షూటింగ్ మొదలుపెట్టారు. అలా ఈశ్వర్ మూవీని తెరకెక్కించారు. దీంతో ఆ మూవీ కొంతవరకు టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఎలాంటి కథ ఒప్పుకోవాలో ప్రభాస్కి తెలియకపోవడంతో వెంటనే కృష్ణరాజు ట్రెండ్కి తగ్గట్టు యువతకి నచ్చే కథల్ని ఎంచుకో అని సలహా ఇచ్చాడు. ఆ తర్వాత సురేష్ కృష్ణ, సూర్యనారాయణరాజును కలిసి ప్రభాస్ కోసం ఒక కథ తయారు చేశానని చెప్పడంతో, పైగా ఆయన సీనియర్ డైరెక్టర్ కావడంతో అలా రాఘవేంద్ర మూవీని తీశారు. కానీ ఈ సినిమా మొదటి రోజు నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ మూవీ సమయంలో రాజమౌళి ప్రభాస్ దగ్గరికి వచ్చి మూవీ చేస్తావా అని ఆఫర్ ఇవ్వడంతో ఆ సమయంలో ప్రభాస్కి స్టూడెంట్ నెంబర్ 1 మూవీ నచ్చక ఆయన ఆఫర్ని రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత డైరెక్టర్ శోభన్ వర్షన్ సినిమాకి హీరో కోసం వెతుకుతున్నప్పుడు ప్రభాస్ మంచి చాయిస్గా కనపడ్డాడు. దీంతో అంతా సిద్ధమయ్యాక 2003 ఏప్రిల్లో షూటింగ్ మొదలుపెట్టారు. వర్షన్ సినిమా జరుగుతున్నప్పుడే సింహాద్రి సినిమా పూర్తయింది. ఆ సినిమా ప్రివ్యూ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్కి చూపించాడు.
ఆ సినిమా చూసి ప్రభాస్కి కళ్ళు బైర్లు కమ్మేశాయి. ఇలాంటి దర్శకుడినా నేను వద్దనుకున్నాను. ఇక నాతో రాజమౌళి సినిమా చేయడని తన మనసులో బాధపడ్డాడు ప్రభాస్. తర్వాత రాజమౌళి మళ్ళీ ప్రభాస్కి రెండో అవకాశం ఇచ్చాడు. అలా ఛత్రపతి మూవీలో అవకాశం ఇచ్చాడు. కానీ రాజమౌళి మరో మూవీతో బిజీగా ఉండడంతో షూటింగ్కి కాస్త సమయం తీసుకున్నాడు. అయితే అదే సమయంలో వర్షం రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. తర్వాత అడవి రాముడు మూవీలో చేయగా అది యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక రాజమౌళి మూవీకి ఇంకా సమయం ఉండడంతో చక్రం సినిమా తీశాడు ప్రభాస్. ఇది కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఛత్రపతి స్టార్ట్ చేసి విడుదల చేయగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాతో ప్రభాస్ తన కెరియర్ లో వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్ మూవీస్ చేయగా ప్రభాస్ కి సరైన హిట్ రాలేకపోయింది. దాంతో బాగా అప్సెట్ అయిన ప్రభాస్ తర్వాత కరుణాకర్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ తో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ డార్లింగ్ కంటే పెద్ద హిట్ అయింది. ఈ మూవీ తర్వాత వచ్చిన రెబెల్ మళ్ళీ నార్మల్ టాక్ తెచ్చుకుంది. అయితే ఆ సమయంలో రాజమౌళి ప్రభాస్ ని పిలిపించి బాహుబలి కథ చెప్పాడు. అయితే ఈ సినిమా 2-3 సంవత్సరాలు టైం పడుతుంది. బాహుబలి మొదలయ్యాక మాత్రం ఆ సినిమా పూర్తయ్యే వరకు ఎవరికి డేట్స్ ఇవ్వకూడదని కండిషన్ పెట్టాడు రాజమౌళి. నువ్వెలా చెప్తే అలా చేస్తాను. డార్లింగ్ డేట్స్ కోసం వరి అవ్వద్దు. 3 సంవత్సరాలు కాకపోతే 5 సంవత్సరాలు తీసుకో. కానీ సినిమా విడుదలయ్యాక సినిమా గురించి 10 సంవత్సరాలు మాట్లాడుకోవాలి. ఆ విధంగా ఉండాలని ప్రభాస్ చెప్పాడు. ఇక అదే సమయంలో కొరటాల శివ ప్రభాస్ కోసం మిర్చి కథ రాసుకుని దానిని ఎవరికైనా అమ్మేయాలని తిరుగుతున్నాడు. తన క్లోజ్ ఫ్రెండ్ గుంటూరు డిస్ట్రిబ్యూటర్ అయిన వంశీకృష్ణ అనే వ్యక్తిని కలిసి మొదటిసారి ఆ మిర్చి కథ చెప్పాడు. ఇక వంశీకృష్ణకి మిర్చి కథ పిచ్చపిచ్చగా నచ్చేసిందే. నేను నిర్మాతగా ఒక సినిమా తీయాలనుకుంటున్నాను శివ. ఈ కథ ఎవరి కోసం రాసావని అడిగారు. ప్రభాస్ అయితే సరిపోతుందని అనుకుంటున్నాను అన్నారు. ప్రభాస్ అయితే నా తెలుసు, నేను వెళ్ళి డేట్స్ అడుగుతాను, నువ్వెవరికి కథ చెప్పకు, దర్శకత్వం కూడా నువ్వే వహించని చెప్పారు. కానీ కొరటాల శివ అవేం పెద్దగా పట్టించుకోలేదు. కథ అమ్ముతానంటే ఏవేవో చెప్తాడేంటి అని అనుకున్నాడు. కానీ కొద్ది రోజుల్లోనే వంశీకృష్ణ ప్రభాస్ అపాయింట్మెంట్ తీసుకుని కొరటాల శివను తీసుకెళ్లి ప్రభాస్తో కూర్చోబెట్టాడు. అయితే శివ కథ చెప్పే ముందే ప్రభాస్ కొన్ని కండిషన్స్ పెట్టాడు. నేను ప్రస్తుతం బాహుబలి ఒప్పుకున్నాను కాబట్టి డేట్స్ ఇవ్వలేను. అలాగని బాహుబలి సినిమా అంత త్వరగా అయ్యే ప్రాజెక్ట్ కాదు కాబట్టి కథ చెప్పాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోండి. ఒకవేళ మీ కథ నచ్చితే బాహుబలి తర్వాత డేట్స్ ఇస్తాను. కాబట్టి ఒకసారి ఆలోచించి నాకు కథ చెప్పండి అని అన్నారు. అలా కథ మొత్తం విన్నాక ప్రభాస్కి మత్తిపోయింది. వెంటనే 2 డేస్ తర్వాత రండి, ఏ విషయం అన్నది చెప్తానని చెప్పి వాళ్ళని పంపించేసి వెంటనే రాజమౌళి దగ్గరికి వెళ్ళి మిర్చి కథ గురించి చెప్పి డార్లింగ్ చాలా మంచి కథ, అలాంటి కథ మళ్ళీ దొరుకుతుందో లేదో కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదని అన్నాడు. దాంతో రాజమౌళి డార్లింగ్ నువ్వేం బాధపడకు, బాహుబలి స్టార్ట్ అవ్వడానికి 6 నెలల టైం ఉంది అనడంతో ఆ తర్వాత ప్రభాస్ శివను పిలిచి 6 నెలలు పూర్తి చేయగలిగితే డేట్స్ ఇస్తాను అన్నాడు. అలా మిర్చి 2013 ఫిబ్రవరిలో విడుదల చేయగా ఈ మూవీ బాక్సాఫీస్ బాక్సులు బద్దలు చేసి 80 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ తర్వాత ప్రభాస్ తృప్తిగా బాహుబలి షూటింగ్లో పాల్గొన్నాడు. అయితే బాహుబలి సినిమా ఒక పార్ట్గా తీస్తే చాలా సీన్స్ తీయాల్సి వస్తుంది, లేదంటే సినిమాని 3.5 నుంచి 4 గంటలు పొడిగించాల్సి వస్తుంది. అందువల్ల 2 పార్ట్లుగా విడుదల చేయాలి అనుకున్నాడు. కానీ ఈ 2 పార్ట్స్ కోసం ప్రభాస్ ఇంచుమించు 4 నుంచి 5 సంవత్సరాలు వేరే ప్రాజెక్ట్ చేయకూడదు. ఏం చేయాలో అర్థం కాక ప్రభాస్కి తన పరిస్థితిని చెప్పాడు. ప్రభాస్ అంతా విని 5 సంవత్సరాలు కాకపోతే 6 సంవత్సరాలు తీసుకో డార్లింగ్, నా గురించి వర్రీ కావద్దని చెప్పాడు. అలా బాహుబలి 1 మూవీ 450 కోట్ల రూపాయలు కాగా బాహుబలి 1 పూర్తి చేసి 2015 జూలై 10న ప్రపంచవ్యాప్తంగా 4000 స్క్రీన్లపై విడుదల చేశారు. దీంతో మొత్తం 650 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి ప్రాంతీయ భాషా సినిమా పవర్ని చూపించింది బాహుబలి ది బిగినింగ్. ఇక 2 సంవత్సరాల తర్వాత బాహుబలి ది కన్క్లూజన్ 2017 ఏప్రిల్ 28న విడుదలైంది. ఈ సినిమా వాడుకలో లేని థియేటర్స్ ని కూడా ఓపెన్ చేయించింది. మొత్తం 9000 స్క్రీన్లపై విడుదలైన ఈ మూవీ ఇండియన్ సినిమా కెపాసిటీని ప్రపంచానికి తెలియజెప్పింది. భారతీయ సినీ చరిత్రలో తొలి 1000 కోట్ల రూపాయలు సాధించిన సినిమాగా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఒక ప్రాంతీయ సినిమా ఈ రేంజ్లో విడుదల కావడం ఇదే మొదటిసారి. ఎప్పుడూ సినిమాకి రాని వారు కూడా ఈ సినిమాను చూడటానికి థియేటర్స్కి వచ్చారు. మొత్తం 1950 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి ప్రపంచ సినిమా వ్యాపారంలో మేమేం తక్కువ కాదని తెలియజెప్పింది. వసూళ్లలోనూ స్టార్స్లోనూ పేరులోనూ బాహుబలిగా నిలిచింది. ప్రభాస్ నేషనల్ స్టార్గా ఎదిగాడు. ఇక బాహుబలి తర్వాత సాహో మూవీ చేయగా ప్రేక్షకుల ఆశలు నిరాశపరిచింది.
అయితే బాలీవుడ్లో ఈ సినిమా హిట్గా నిలిచింది. 350 కోట్ల రూపాయల గ్రాస్తో నిర్మించిన ఈ సినిమా 433 కోట్ల రూపాయలు వసూలు చేసింది. బడ్జెట్ పరంగా చూస్తే ఈ వసూళ్లు లాస్గానే మిగిల్చాయి. ఆ తర్వాత ప్రభాస్ రాధేశ్యామ్, ఆదిపురుష్లో చేయగా ఇవి కూడా మామూలు టాక్ మాత్రమే తెచ్చుకున్నాయి. ఇక అశ్విన్ దర్శకత్వంలో కల్కి అనే సినిమాలో చేయగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఇదిలా ఉంటే ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పటి నుండో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయనతో కలిసి నటించిన అనుష్కను పెళ్లి చేసుకుంటాడని జోరుగా ప్రచారాలు అయితే జరిగాయి. కానీ వారి మధ్య కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని క్లారిటీ ఇచ్చారు. కానీ జనాలు మాత్రం వీరిని జంటగా చూడాలని అనుకుంటున్నారు. ఇక రీసెంట్గా కూడా ప్రభాస్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని కూడా బాగా గాసిప్స్ వచ్చాయి. కానీ ప్రభాస్ మాత్రం తన చెల్లెలు పెళ్ళైన తర్వాత తాను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు తెలిసిందే. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. మరి మీరు కూడా ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకుంటే చూడాలని అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.